దొరికినప్పుడు కూడా వాళ్ళు కొంత ప్రాణాలను రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళంతా పైకెక్కేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇదంతా కూడా కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా నువ్వు ఏ ఇల్లు అయినా తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా కూడా బురదతో నిండిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అంతా కూడా ఇదంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా వాటర్ని తీసుకుని వచ్చి ఆ సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి బురద ఏదైతే ఉందో ఆ బురదని కడిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆహారాన్ని కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ఆ విధమైనటువంటి ఆ ప్రయత్నమే చేస్తూ ఉన్నది. సో చూడొచ్చు ఇక్కడ వాళ్ళ చేతులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ కూడా పూర్తిగా కూడా నీటిలో నానిపోవడం జరిగింది. మరొక పక్కన ఇదేనమ్మ మీ ఇల్లేనా? ఓకే. సో ఇదంతా కూడా చూసుకోవచ్చు. సో వీళ్ళంతా కూడా ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఫైర్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వాటర్ని పంపించేసి దాంట్లో ఉన్నటువంటి బురదను కూడా కడిగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఇంట్లో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి, ఒక దారుణమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అయితే కనబడతా ఉన్నది. ఇక మీరు ఇక్కడ ఉన్నటువంటి పరుపులు చూడవచ్చు. ఈ పరుపులు ఇంకేమైనా ఎక్కడ వస్తాయా? అసలు ఎక్కడ వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఇవి రైస్ బ్యాగ్ అనుకుంటా. రైస్ కూడా కనబడతా ఉన్నది. సో రైస్ కూడా మొత్తం అంతా కూడా పాడైపోయింది. ఇవి మళ్ళీ అక్కడ కూడా రావు. అంతా కూడా మళ్ళీ వండుకోవడానికి అసలే కూడా పనిచేయి. ఎందుకంటే దాదాపుగా 20 గంటల పాటు ఆ వాటర్లోనే ఉన్నాయి కాబట్టి ఇవి ఏడ కూడా పనిచేసేటువంటి ఆ పరిస్థితి అయితే లేదు. సో ఇదంతా కూడా ఏమైనా ఉన్నట్టయితే స్టీల్ గిన్నెలు కావచ్చు, మిగతా కొన్ని గిన్నెలు ఏమన్నా అవసరం వస్తాయి కావచ్చు తప్పించి ఇంకా మిగతా ఉన్నటువంటి ఏవి బల్లలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సోఫా సెట్స్ కనబడతా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి బట్టలు కనబడతా ఉన్నాయి. కాస్ట్లీ వస్తువులు కనబడతా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. మొత్తం బురదతో నిండిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పరిస్థితి అయితే ఇంకా మరీ దారుణంగా అయిపోయింది.